అన్న వదిలిన బాణాన్నంటూ జనంలోకి తిరిగినటువంటి షర్మిల ఆ అన్న తనకి తగినటువంటి విధంగా సహకరించట్లేదంటూ వ్యతిరేకించింది. ఆ పైన తిరగబడింది. అయితే ఆంధ్రాలో కాకుండా తెలంగాణలో తన కార్యకలాపాలు సాగిస్తూ వైఎస్ఆర్టీపీ అనే పార్టీ పెట్టింది. కాకపోతే తొలిసారే పోటీ కాదు కదా, కనీసం సీన్లో కూడా లేకుండా పోయింది. ఆ పైన రేవంత్ని దెబ్బతీయాలనుకుంది. రేవంత్ ఏకంగా ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో ఇక తన పని అయిపోయింది. ఆ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి తన రాజకీయ వ్యూహం మార్చుకోబోతున్నట్టు కనబడుతోంది. అందులో భాగంగా తెలుగుదేశంతో కలిసి వెళ్ళాలనుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆలోచన కావచ్చు, ఐఎన్డీఏ కూటమి భాగస్వామ్యంలోకి చేరాలనుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ వ్యూహరచన కావచ్చు. షర్మిల తాజాగా లోకేష్కి ఒక గిఫ్ట్ని పంపించింది, క్రిస్మస్ గిఫ్ట్ని పంపించింది. గతంలో ఎప్పుడూ లేదు. మొన్న మధ్యన చంద్రబాబు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి సందర్భంలో అటు బ్రాహ్మణిను తర్వాతన ఆమెని ఎవరు భువనేశ్వర్ గారిని పరామర్శించింది, లోకేష్ను కూడా పరామర్శించి షర్మిల అంటే దాన్ని తోసిపుచ్చారు. కానీ ఇప్పుడు అది కూడా నిజమేన అనుకోవచ్చు. ఎందుకంటే క్రిస్మస్ గిఫ్టులు షర్మిల నుంచి వెళ్ళడం మూలంగా సీఎం జగన్ సోదరి వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల టీడీపీ నేత నారా లోకేష్కి స్పెషల్ గిఫ్ట్లు పంపించారు. దీంతో ఆమె కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు లోకేష్. అద్భుతమైన క్రిస్మస్ బహుమతులు పంపినందుకు నా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. నారా కుటుంబం మీకు మీ కుటుంబ సభ్యులు క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తుందంటూ పోస్ట్ చేశారు. ఇది ఆ ఫోటో కూడా తీసి మరీ పోస్ట్ చేశారు. తద్వారా షర్మిలకు సంబంధించి వాళ్ళ అన్నకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధపడినట్టు కనబడుతుంది.